థియేటర్ ఇండస్ట్రీ మళ్ళీ కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయిందా? మార్కెట్కు మంచి మూమెంట్ ఇచ్చేటువంటి చిత్రాలు వస్తున్నా వారంలోపే సినిమా హాళ్లు ఎందుకు సూరుమంటున్నాయి? థియేటర్ సందడిని సగటు సినీ ప్రేక్షకుడు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాడు? థియేటర్లకు రావడానికి ఆడియన్స్ ఆలోచిస్తున్నారా? ఓటీటీల ఉధృతిలో థియేటర్ ఫీల్ కు సీన్ లేకుండా పోతుందా? కుటుంబ సమేతంగా థియేటర్ కెళ్లి సినిమా చూసే కల్చర్ తగ్గిపోయిందా? థియేటర్ బిజినెస్ కు మళ్లీ ధమ్కి ఇచ్చే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. అప్కమింగ్ సినిమాలు ఓపెనింగ్స్ విషయంలో భయంతో వణికిపోతున్నాయి. థియేటర్ సినిమాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. మంచి రివ్యూలు వచ్చి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పాన్ ఇండియా సినిమాల్లో భారీ విజయాలకు తప్ప మిగతా వాటికి కలెక్షన్స్ రావడం లేదు. బొమ్మ రిలీజ్ అయిన 45 రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజుల్లో ఎలాగూ సినిమా ఓటీటీలోకి వస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అని ప్రేక్షకులు భావించడంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. టూ మచ్ గా పెరిగిన టికెట్ ధరలు, పాప్కార్న్, సమోసా రేట్లు ప్రేక్షకుల్ని థియేటర్కు వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా వచ్చిన భైరవం సినిమాలో 3 హీరోలున్నా సినిమా అప్డేట్స్ తో ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్స్ అంతగా లేవనే మాట వినిపిస్తుంది. బట్ యూనిట్ మాత్రం సినిమాకు ఫస్ట్ డే వచ్చిన ఆక్యుపెన్సీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంది. అధిక టికెట్ ధరలతో థియేటర్స్ కు ముప్పు తప్పదని భావించిన సినీ నిర్మాతలు కొందరు గతంలోనే ఎగ్జిబిటర్లతో సమావేశమై చర్చలు జరపడమే కాకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ డెసిషన్స్ ఏవి థియేటర్లను కాపాడేలా కనిపించడం లేదు. అసలు పెద్ద సినిమాలకు, క్రేజీ చిత్రాలకు ఏవో కొన్ని చోట్ల మాత్రమే ఆక్యుపెన్సీ వస్తుంది. అయితే ఈ అవరోధాలన్నిటినీ దాటుకొని అప్కమింగ్ పవన్ ఫిలిం వీరమల్లో ఓపెనింగ్స్ మ్యాటర్లో ఎన్ని వారాలు కంటిన్యూ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. థియేటర్లన్నీ ఎందుకు విలవిల్లాడుతున్నాయి? థియేటర్లు ఆడియన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. చాలా చోట్ల మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రావడం లేదట. ప్రేక్షకుడు థియేటర్ వైపు రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడంటారు? పెద్ద సినిమాలు విడుదలైన 8 వారాల అనంతరం ఓటీటీలో విడుదల చేయాలని కండిషన్ పెట్టుకున్నారు. చిన్న సినిమాలు విడుదలైన 6 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తీర్మానాలు కూడా పాస్ అయ్యాయి. ఓటీటీల వల్ల థియేటర్స్ కు తగ్గిన ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ ను ఆకర్షించేలా టికెట్లు, తినుబండారాల ధరలు తక్కువ రేటులో ఉంచుతామన్నారు. హిట్ 3 నిజానికి ఇప్పటికీ థియేటర్లు ఆడాల్సిన సినిమానే. రకరకాల రీజన్స్ ఈ సినిమాని సెకండ్ వీకెండ్ నుంచి ట్రెండింగ్ లో లేకుండా చేశాయి. దీంతో చేసేది లేక బొమ్మను నెట్ఫ్లిక్స్ కు ఇచ్చుకోవాల్సి వచ్చింది. చిన్న సినిమా నిర్మాతలు నష్టపోకుండా డిస్ట్రిబ్యూషన్ లో 80 నుంచి 20% లేదా 60 నుంచి 40% రేట్స్ ఫిక్స్ చేసుకోవాలని, క్యూబ్ చార్జెస్, థియేటర్స్ చార్జెస్ తగ్గించాలని, హీరోలు కూడా కొంత రెమ్యునరేషన్ తగ్గించుకునేలా గతంలో ఒప్పించారు అని టాక్ నడిచింది. థియేటర్లలో స్నాక్స్ రేట్స్ కూడా తగ్గించి అమ్మేలా థియేటర్ యాజమాన్యం తప్పనిసరిగా చూడాలన్నారు. మరి ఇవన్నీ ఎంతవరకు అమలయ్యాయి అనేది ఎగ్జిబిటర్లే చెప్పాలి. ఇక్కడ అతను చెప్పిన సమాధానం బట్టే థియేటర్ ఇష్యూపై మరింత క్లారిటీ వస్తుంది. అలాగే స్టార్డమ్ ఉన్న తారలు తెరపై కనిపించినా కానీ ఎందుకనో కలెక్షన్ల పరంగా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ హీరోల సినిమాలకు థియేటర్లు ఖాళీగా దర్శనమివ్వడం ఏమిటని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తే చాలా సంగతులే బయటకు వచ్చాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో మల్టీప్లెక్స్ల్లో ఉన్న కలెక్షన్స్ సింగిల్ స్క్రీన్లలో ఉండే పరిస్థితి లేదు. సగటు ప్రేక్షకుడు వినోదంలో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. దాంతో సింగిల్ స్క్రీన్ చిన్నబోతుంది, మల్టీప్లెక్స్ మెరిసిపోతుంది. థగ్ లైఫ్ ఈ విషయంలో మల్టీప్లెక్స్ తో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎంతవరకు ఆక్యుపెన్సీని సాధిస్తుందో చూడాలి. తాజాగా ఈ మల్టీప్లెక్స్ కూడా కేవలం వీకెండ్ లోనే హడావిడి చేసి వీక్ డేస్ లో నీరసించడం చూస్తుంటే రానున్న రోజుల్లో అక్కడ ఏం ఉండదు అనే సంకేతాలు అందిస్తుంది. రాను రాను మల్టీప్లెక్స్లకు ప్రేక్షకాదరణ తగ్గిపోతుంది. థియేటర్ కు మించిన జోషు మల్టీప్లెక్స్ ఇస్తుంది అనుకుంటే అక్కడ కూడా ఆడియన్స్ రాక డ్రైగానే కనిపిస్తుంది. రాబోయే ధనుష్, నాగార్జున ఫిలిం కుబేరాలో అయినా ఏమైనా బెటర్మెంట్ చూపిస్తుందేమో చూడాలి. ఎందుకంటే నాగ్ ఫ్యాన్స్ లో మనకు ఎక్కువగా మెట్రో ఆడియన్సే కనిపిస్తారు. ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ పెరగడంతో థియేటర్ వినోదం చిన్నబోయిందంటూ గత కొంతకాలంగా ఓ డిస్కషన్ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే రేపన రోజు ప్రేక్షకుడు ఓ విజిటర్లా సినిమా హాల్కు వెళితే పరిస్థితి ఏంటి? ఇంకా పాత చింతకాయ పచ్చడి కబుర్లే చెబుతాను అంటే ట్రెండ్లో వెనకబడిపోతాం. ఈ మ్యాటర్లో సూక్ష్మాన్ని తెలుసుకున్న నిర్మాతలు, హీరోలు సేఫ్ జోన్ లో పిక్చర్స్ తీసుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇవాళ అంతలా విజయవంతమైన చిత్రాలు దశాబ్దాలుగా తీస్తున్నారు అంటే దానికి రీజన్ అదే. రాను రాను థియేటర్ల వేట పడిపోవడంలో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తుంది. ఒకప్పుడు సగటు ప్రేక్షకుడికి
ఫ్యామిలీకి ఆట విడుపుగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్తు మజానిచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇన్స్టా, ఎఫ్బి, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూనే అంతకు మించిన ఆనందాన్ని పొందేస్తున్నాడు. ఇందుకోసం తన స్మార్ట్ ఫోన్ నే థియేటర్ గా మార్చేసుకున్నాడు. నిజానికి సినీ ప్రియులు థియేటర్ కు వెళ్లాలి అంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్న టాక్ వస్తే గాని వెళ్లరు. పైగా తొలి 3 రోజుల తర్వాత థియేటర్ల సన్నివేశం మరీ అయోమయంగా ఉంటుంది. వీకెండ్ ప్లాన్ లో భాగంగా వచ్చిన సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అనుకుంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ అలా అనుకుని ఫ్యామిలీతో వెళ్లినా మినిమంలో మినిమం 2000 లెగిసిపోతున్నాయి. సినిమా యావరేజ్ టాక్ వస్తే ఏదో ఆడియన్స్ థియేటర్కు వెళ్ళటం లేదు అనుకోవచ్చు. హిట్ టాక్ వచ్చినా వెళ్ళటం లేదు అంటే ఏమనుకోవాలి? ఇది ముందుగా థియేట్రికల్ రైట్స్ మీద, ఆ తర్వాత సినిమా బడ్జెట్ మీద, చివరకు నటీనటుల పారితోషికాల మీద ఖచ్చితంగా పడుతుంది. థియేటర్ ఇండస్ట్రీ నీరుగారిపోతూ ఉండడంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కొందరు ఓటీటీ ఎఫెక్ట్ అంటుంటే మరికొందరు టికెట్ ధరలు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ పెరిగిపోవడంతోనే ఇలా జరిగిందని ఎందుకు గుర్తించడం లేదు? ఇన్స్టాలు, ఓటీటీలు థియేటర్ ఆడియన్స్ ను తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఆఫ్టర్ కరోనా థియేటర్ షట్టర్లు ఓపెన్ చేసి మరీ సినీ వినోదానికి గేట్లు తీశారు. అయితే అది రాను రాను హై ఎక్స్పెక్టేషన్స్ కారణంగా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇక ఫస్ట్ వీక్ లోపే కలెక్షన్స్ వస్తే వచ్చేయడం, లేదంటే మొత్తానికి పడుకోవడం లాంటి కారణాలతో నిర్మాతలు, బయ్యర్లకు మునుపటిలా సినిమా వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 50 కోట్లతో నిర్మించిన భైరవం సినిమాకు అంతలా బిజినెస్ జరగలేదు. అయినప్పటికీ సినిమాను ధైర్యంగా రిలీజ్ చేశారు. మౌత్ టాక్ సినిమాకు ఎంతో కొంత లాభం చేస్తుందని మేకర్స్ నమ్మారు. గత కొంతకాలంగా థియేటర్ ఆక్యుపెన్సీ చాలా వరకు తగ్గిపోయింది. కేవలం ఫేక్ కలెక్షన్స్ చూపించి, హీరోల రికార్డులుగా పబ్లిష్ చేసి సినిమాలో ఏదో ఉందనే విషయం చెప్పి జనాలను థియేటర్లకు తేవాలని ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న డ్యామేజ్ ను కొత్తగా వచ్చే నిర్మాతలకు, బయ్యర్లకు తెలియకుండా చేస్తుంది. దీంతో గొప్పలకు పోయి ఫ్యాన్సీ రేట్లకు సినిమా రైట్స్ కొనడం ఫ్యాషన్ గా మారిపోయింది. త్వరలో వచ్చే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇలా వచ్చిందని చెప్పి సినిమాను ఫ్యాన్సీ రేట్లకు ఎంతవరకు కొంటారు అన్నది చూడాలి. గతంలో యావరేజ్ చిత్రానికి కూడా వారం మొత్తం కలెక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు జనాలు 2వ రోజు సినిమాకి వెళ్లాలన్నా అది గొప్ప ఫిలిం కావాల్సి వస్తోంది. లేదంటే థియేటర్స్ ఖాళీ అవుతున్నాయి. మనం ప్రతి చిత్రాన్ని గొప్ప చిత్రంగా మార్చగలమా? అది సాధ్యం కాని పని. సో ఎటొచ్చి గేమ్ చేంజ్ చేయాలంటే థియేటర్స్లో ఖర్చులు తగ్గించడం తప్పనిసరి. మరిన్ని సినిమాలు రావాలన్నా, ఎక్కువ మంది జనాలు థియేటర్స్కి వెళ్లాలన్నా ధరలు తగ్గించాలి. పసందైన సినిమాలు రావాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నానంటూ అమీర్ ఖాన్ ముందుకొచ్చాడు. సితారే జమీన్ పర్ సినిమాను ఇలాగే థియేటర్లలో రిలీజ్ చేసి 8 నెలల తర్వాత యూట్యూబ్లో రెంట్కు పెడతానంటున్నాడు. థియేటర్లు బతకాలంటే టికెట్ రేట్లు పెరగాలి. టికెట్ రేట్లు పెరిగితే ఆడియన్స్ థియేటర్లకు రారు. మరి ఇలాంటి టైంలో సినీ పరిశ్రమ మధ్య మార్గంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? ఇంతకీ సేవ్ థియేటర్ నినాదం ఏమైపోయింది? తెలుగు రాష్ట్రాల్లో 1500 వరకు థియేటర్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే కొన్ని సినిమా హాళ్లు కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. యావరేజ్ అనే టాక్ వస్తేనే కాదు, హిట్ టాక్ వచ్చినా సోమవారం నుంచి థియేటర్లు ఖాళీనే. కలెక్షన్స్ పరంగా దారుణమైన డ్రాప్ కనిపిస్తుండడంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. కరెంటు బిల్లుల మెయింటెనెన్స్ కూడా రాకపోతే సింగిల్ స్క్రీన్లలో సినిమా ఆడించలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఎగ్జిబిటర్లు చాలా కాలంగా గోల చేస్తూనే ఉన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ పుంజుకున్న తీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలతో సందడి మరో స్థాయికి చేరుకుంది. ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పని లేదనుకున్నారంతా. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం థియేటర్లలో సందడి కనిపించలేదు. థర్డ్ వేవ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలతో పరిశ్రమ కోలుకున్నట్లే కోలుకొని సినిమాకు తన సందడిని మార్చేసుకుంటుంది. ఏం చేసినా, ఏం వచ్చినా వారం లోపే అనే లెక్కకు ట్రేడ్ వర్గాలు వచ్చేశాయి. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు 3-4 వారాల పాటు కలెక్షన్స్ తేవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఈ థియేటర్ మూమెంట్ మళ్లీ పరిశ్రమలో కనిపించలేదు. థియేటర్ ఆక్యుపెన్సీ మళ్లీ మొదటికొచ్చింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే టికెట్ రేట్లతో పాటు థియేటర్ల మనుగడను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ వర్గాలు సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇకపై రానున్న సినిమాలన్నీ 100 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నవే. కూలీ, వార్ 2 లాంటి సినిమాలు 400 నుంచి 500 కోట్లతో తెరకెక్కుతున్నవి. ఈ సినిమాలకు ఖచ్చితంగా 2 నుంచి 3 వారాల పాటు కలెక్షన్స్ వస్తేనే బ్రేక్ ఈవెన్ కు వస్తాయి. లేదంటే బయ్యర్లు భారీగా నష్టపోవచ్చు. ఇక సేవ్ థియేటర్ నినాదంకు ఏ సెంటర్స్ లో వచ్చే ఆదరణ బీసీ సెంటర్స్ లో కనిపించడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏదో ఒక షాపింగ్ కు వెళ్తూ మల్టీప్లెక్స్ లో సినిమా చూసి రావడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు తప్ప పనిగట్టుకుని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్లడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు.
రానున్న రోజుల్లో ఈ ఇంపాక్ట్ ఇండస్ట్రీ మనుగడను ప్రశ్నార్థకం చేయొచ్చు. కాబట్టి థియేటర్కు వెళ్లడాన్ని కూడా ఓ హాబీగా ప్రేక్షకుడు చూసేలా స్టార్ క్యాంపెయిన్ జరగాలి. అప్పుడే థియేటర్ వినోదాన్ని తర్వాత తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతానికైతే థియేటర్ల ఖేల్ ఖతమైపోయింది.